ఓం నమ శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం శ్రీ నరదృష్టి నివారణ కాళభైరవాయ నమో నమః. ఓం దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్నో శ్రీరామచంద్ర ప్రచోదయాతు. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళ భైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరి మణులు అందరికీ కూడా సనాతన ధర్మ వీక్షకులకు సంరక్షకులకు శ్రీరామనవమి పండగ శుభాకాంక్షలు. అందరము రామనామాన్ని జపింపచేద్దాం, ధర్మాన్ని కాపాడుకుందాం, ధర్మబద్ధమైన జీవితాన్ని పొందుదాం. అయోధ్యలో రామ విగ్రహ ప్రతిష్ఠ అయిన తర్వాత మొట్టమొదటిసారిగా జరుగుతూ ఉండబడినటువంటి శ్రీరామనవమి కనుక రాబోయే కాలంలో మనం అందరము కూడా అయోధ్య వెళ్దాం, రాముని దర్శిద్దాం, రామతత్వాన్ని మనము తెలుసుకుందాం. 16వ తారీఖు 4వ నెల 2024 నుండి 30/4/2024 వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఒకసారి వీక్షింపచేద్దాం. మేషరాశిలో రవి మరియు గురు సంచార స్థితి, కన్యరాశిలో కేతు సంచార స్థితి, కుంభరాశిలో కుజుడు మరియు శని సంచార స్థితి, మీనరాశిలో బుధుడు శుక్రుడు మరియు రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. వృశ్చిక రాశి వారు చైత్రమాస పూర్ణిమ సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. వృశ్చిక రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా విశాఖ నక్షత్రంలోని చివరి పదం 4వ పాదము, అనురాధ నక్షత్రంలోని 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రంలో 4 పాదాలు కలిపితే వృశ్చిక రాశి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్తులు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏ అక్షరాలు ఉన్నట్లయితే తో, నా, నీ, నో, నే, నో, యా, ఈ, యు అక్షరాల వారందరూ కూడా వృశ్చిక రాశి జాతకులే. వృశ్చిక రాశి యొక్క అధిపతి కుజుడు. వీరికి అర్ధాష్టమ కుజుడు, అర్ధాష్టమ శని. ఒకవైపు కుజదోషం, మరోవైపు శని సంచార స్థితి. సంతాన స్థానంలో బుధుడు శుక్రుడు రాహు సంచార స్థితి. 6వ స్థానంలో రవి గురు సంచార స్థితి. లాభంలో కేతు సంచార స్థితి ఉండడం వలన వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో చాలా మెలకువల అవసరం, ఓపిక అవసరం. తొందరపాటు నిర్ణయానికి సరైన సమయం కాదు అని చెప్పి గమనించాలి. అర్ధాశ్రమ కుజుడు కారణం వలన చిన్న చిన్న విషయాలకు ఆందోళన, అప్పులు ఇచ్చారా తిరిగి రావు, తెచ్చుకున్నారా తిరిగి కట్టలేని పరిస్థితి, స్థిర చరాస్తులు పోగొట్టుకునే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది. శత్రువులు పొంచి ఉన్నారు, వాహన ప్రమాదాలు పొంచి ఉన్నాయి, పోలీస్ స్టేషన్లు, గొడవలు, తీవ్రమైన ఇబ్బందులు, దీర్ఘకాలికమైన వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. బ్రెయిన్ స్ట్రోక్ లాంటివి, అలాగనే పెరాలసిస్ లాంటివి, థైరాయిడ్, షుగరు, దీర్ఘకాలికమైన రక్తహీనతతో కూడుకున్న వ్యాధులు పొంచి ఉన్నాయి. ఇలాంటి కాల సమయంలో వీలైనంత వరకు మౌనంగా ఉండడం, రోజు యోగా చేయడం, సూర్య నమస్కారాలు చేయడం, ఏకాంతంగా ఉండడం ఉత్తమోత్తమము. ఒక ఎరుపు రంగు క్లాతులో ఒక దోషుడు అన్నాన్ని పోసి, దోషుడు కుంకుమను పోసి, ఎర్రటి అన్నాన్ని ముద్దగట్టి, ఎర్రటి ఒత్తులతో నెయ్యితో దీపం పెట్టి యజమానికి దిష్టి తీసి వేయడం వలన రుణ సమస్యలు, రోగ సమస్యలు, శత్రు సమస్యలు తొలగిపోతాయని చెప్పి గమనించగలగాలి. కనుక మీ జన్మ నక్షత్రమున పూర్ణిమ తేదీన ఎన్నో జాగ్రత్తలు అవసరం. స్వయంవృత్తుల వారు, సాఫ్ట్వేర్ రంగం వారు, హార్డ్వేర్ రంగం వారు, వ్యవసాయ సోదరీమణులు, గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసేవారు ఎంతో జాగ్రత్త అవసరం అని చెప్పి గమనించాలి.